ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ సీట్ల పంపకాలు కొలిక్కొచ్చాయా? 5 స్థానాలకు అభ్యర్థుల పేర్లను సీఎం చంద్రబాబు దాదాపు ఖరారు చేశారా? ఈసారి ఓ సీనియర్ ని పక్కన పెట్టేసి విజయవాడకు చెందిన ఓ నేతకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వబోతున్నారా? అలాగే మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ పోస్టు ఖాయమైందా? ఇంతకీ ఎవరెవరికి పోస్టులు దక్కబోతున్నాయి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ సీట్ల పంపకాల విషయంలో కొత్త నేతల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. మొత్తం 5 సీట్లు కూటమి సర్కార్ ఖాతాలో పడుతుండడంతో అటు జనసేన, బీజేపీ నేతలు కూడా పదవులపై కన్నేశారు. అయితే జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కావడం లాంఛనంగానే కనిపిస్తోంది. అటు తమకు ఒక సీటు కేటాయించాలని బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎమ్మెల్సీ మాధవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లే నేతల పేర్లు కూడా సీఎం చంద్రబాబు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో పెద్దల సభకు వెళ్లే వారి పేర్లపై అధినేత చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారట. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఓసీ, ఇంకొక పోస్టు ఎస్సీ నేతకు కేటాయించేలా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ కోటాలో బీదా రవిచంద్ర పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీ ఖాయమని అంటున్నారు. అయితే మాజీ మంత్రి యనమలకు ఈసారి అవకాశం దక్కకపోవచ్చని సమాచారం. యనమల స్థానంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఈసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే రాధాకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ దక్కింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో రాధాకు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో వంగవీటి రాధాకు సత్సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు రాధాకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తుండడంతో అదే వర్గానికి చెందిన రాధాకు ఇవ్వడంపైనే ఆలోచన జరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు పిఠాపురంకు చెందిన ఎన్వీఎస్ఎన్ వర్మ కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పదవి విషయంలో స్వయంగా చంద్రబాబే చెప్పిన హామీ నెరవేరలేదు. అయితే రాధాకు సీటు కేటాయిస్తే కృష్ణా జిల్లాకే చెందిన బుద్దా వెంకన్న, మాజీ మంత్రి దేవినేనికి ఛాన్స్ ఉండదని అంటున్నారు. మరోవైపు ఎస్సీ వర్గం నుంచి పశ్చిమ గోదావరికి చెందిన 2 మాజీ మంత్రుల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారిందని పార్టీ నేతలే చెబుతున్నారు.